వెల్కమ్ టు జేపీ న్యూస్. తాడం మండలంలో ఒక విచిత్రమైన ఆసక్తికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గద్దగుంట గ్రామంలో జరిగిన ఈ ఘటన దేవుడు ఉన్నాడు అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది. తిరుపతి జిల్లా తాడం మండలం గద్దగుంట గ్రామం సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగింది. దీన్నే స్థానికులు పాత ఊరు గద్దగుంట అని పిలుస్తూ ఉంటారు. 100 ఏళ్ల క్రితం ఇక్కడ పెద్దపాలమ్మ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. కాలక్రమేణా ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ తర్వాత ఊరి వారంతా ఊరికి దూరంగా వెళ్లడంతో అమ్మవారి ఆలయాన్ని మర్చిపోయారు. ఒకసారి తమిళనాడుకు చెందిన ఓ ఆవిడ గద్దగుంట గ్రామానికి వచ్చారు. ఆమెకు గ్రామం గురించి అమ్మవారి గురించి ఏమీ తెలియదు. అయినా ఆమె గ్రామంలోని ఒక నిర్దిష్ట ప్రదేశానికి వచ్చి అక్కడ దేవుడు ఉన్నాడని గ్రామస్తులకు చెప్పారు. ఆవిడ మాటలు నమ్మిన గ్రామస్తులు వెంటనే జేసీబీలతో అక్కడ తవ్వకాలు మొదలు పెట్టారు. తవ్విన వెంటనే భూమిలో నుండి అమ్మవారి విగ్రహం బయటపడింది. దేవుడు లేడు అనుకున్న వారికి ఈ విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించడానికి గ్రామస్తులంతా సిద్ధమవుతున్నారు. తడమండలం గద్దగుంట గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. 100 సంవత్సరాల ముందు ఒక ప్లేస్లో గద్దగుంట గ్రామం వాటంబేడు కుప్పం నివసించడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ ఎల్లవ ప్రాంతం కాబట్టి రాకపోకలకు ఇబ్బందిగా ఉండి ఊరు మునిగిపోతుండడంతో ఆ రోజుల్లో 100 సంవత్సరాల ముందు వీళ్ళంతా కూడా వెళ్ళి కొంచెం రోడ్డుకి దగ్గరగా చేరడం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా ఒకరోజు మేము పొంగళ్ళు పెట్టుకోవాలని చెప్పని అందరూ కూడా గ్రామస్తులంతా కలిసి పొంగళ్ళు పెట్టుకోవాలని చెప్పి అమ్మవారికి అని చెప్పని బయలుదేరుతూ ఉంటే ఒక తమిళనాడు నుంచి కొత్తగా వచ్చి చేరిన ఒక పెద్ద ఆమె మీదకి దేవుడు వచ్చి నేను ఉండే స్థలం ఇది కాదు, నేను చూపిస్తాను రండి అని చెప్పని అక్కడి నుంచి తీసుకొచ్చి నేరుగా ఆమెకు అసలు ఏ దారి తెలియదు. ఎందుకంటే తమిళనాడు నుంచి చేరారు, ఈ ఊరి విషయం కూడా పూర్తిగా తెలియదు ఆమెకి. నేను పలానా దగ్గర ఉన్నాను రండి చూపిస్తానని చెప్పని నేరుగా వచ్చి ఇక్కడ నిలబడి ఇక్కడే నేను ఉంటున్నాను, ఇక్కడే నేను నివసిస్తున్నాను, నన్ను మీరు పట్టించుకోవడం లేదు, గత ఏదో 50-60 సంవత్సరాల ముందు నాకు పూజలు చేశారే తప్ప అప్పటి నుంచి ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు, నేను ఇక్కడే నివసిస్తున్నానని చెప్పని ఆమె తెలియజేయడం జరిగింది. అప్పుడు ఆశ్చర్యంగా విలేజర్స్ అంతా కూడా మామూలుగా ఏంటంటే పాత గుడి ఒకటి చిన్నది ఉందని చెప్పిన పెద్దవాళ్ళకి అందరికి కూడా తెలుసు, కానీ ఇంత పవిత్రంగా అమ్మవారు ఇక్కడ నివసిస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలుసుకోలేకపోయారు. అప్పుడు సరేనమ్మా మేము ఇక్కడ పూజలు జరుపుకుంటామని చెప్పని నిర్ణయం తీసుకొని మరుసటి రోజే ఇక్కడ గుడికి వచ్చి పూజ చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ముందు రోజు సాయంత్రం సరే అందరూ కలిసి అక్కడ కొంచెం సదరం చేసుకుంటే జేసీబీ పెట్టి బాగుంటుంది, వచ్చిన వాళ్ళకి నిలబడుకోవడానికి దానికి బాగుంటుందని చెప్పని జేసీబీ తీసుకొచ్చి తవ్వకం సదరం చేద్దామని చెప్పి మట్టి తీస్తే కింద మట్టి లోపల విగ్రహం బయటపడింది. అప్పుడు ఆశ్చర్యంగా అందరూ కూడా దేవుడు ఉంది అని చెప్పని ఒక నమ్మకంతో ఆమెను ప్రతిష్ఠ చేసుకొని అందరూ కూడా పొంగళ్ళు పెట్టి మంచిగా ఊరు గ్రామోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమానికి ముందుకు రావడం, దేవుడు ఉన్నాడని చెప్పని ఒక నమ్మకం కలగడం అనేది చాలా సంతోషకరం. ఇప్పుడు అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా దానికి దారి ఒక గుడి ఏర్పాటు చేసుకోవాలని చెప్పని అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మంచి కార్యక్రమానికి అందరూ కలిసి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.